నీ దగ్గరికి వచ్చి నా కాళ్ళ మీద పడి నీ కడుపులున్న స్వతంత్రం వెళ్ళబోతానవా బామా పుట్టుకొట్టు వాళ్ళు లోకం మీద ఎంతమంది లేరు బామా ఏ జన్మాందు ఏది పాపం ఏ శ్రామం ఓ బామా సుందర దేవి ఒకరింటి కాడ ఉండి ఒకరింటి కాడ పెరిగి పెళ్లి అనే 2 అక్షరాలు అనుబంధం కోసం ఇంటి పేరు మార్చుకుని నా ఇంటికి వచ్చి బాబు నా వంశగోత్రం కోసం ఇంత ప్రాధేయపడతాను బామా నువ్వన్న మాట నిజమే బామా కొడుకుల కన్న తల్లినేమో కోటిరు కురాలంటారు బిడ్డల కన్న తల్లినేమో బలగం అల్లలంటారు ఆడపిల్లలు కన్న తల్లికే వందనం గుర్తు చేస్తుందో అన్నారు లంగైన దొంగైన మనకొక కొడుకు ఉంటే ఆ కొడుకు లంగైనా ఆ కొడుకు దొంగైనా ఆ కొడుకు తిరిగిపోతైనా ఆ కొడుకు తాగిపోతైనా అట్లా చదివి వాళ్ళకి ఇంటికి వచ్చి అవ్వా తిన్నవా నాయన తిన్నవా అంటే కన్నులకు తినకుండా తిన్నంత తీరైతుంది అన్నవమ్మా ఓ బామా సుందర దేవి లోకం మీద కన్న పిల్లలు దాచుకొని ఏడ్చేడు తల్లులు ఎంతమంది లేరు కన్నులను పోగొట్టుకొని ఏడ్చేడు బిడ్డలు ఎంతమంది లేరు బామా అదనపు ఆడిది అంటూ గుండెల్లో ఉండేది చేత తింటుంది సత్యం ఉండబోతుంది ఆడిదానికి రందేమనుకున్ననే బామో ఇవాళ నీ మనసులకింత బాధ ఉన్నదని నాకు ఇప్పుడు అర్థమైందే బామా ఓ బామా సుందర దేవి ఇవాళ కొడుకులు అంటే బామా పూర్వ జన్మ సుకృతం కావాలి పుణ్యం కొద్ది విడుచుడు అన్నారు దానం కొద్ది పిల్లలు అన్నరే బామా అదృష్టం కొద్ది ఆడ తల్లికైనా అన్నదమ్ములు బాగుండాలన్నారమ్మా మనము ఎవరు అయ్యని బాబునైనా అందరూ మైసచ్చి సాంబరే పొగలేపుగా బామో ఆ భగవంతుని మనకు ముందు వెనుకల పొగలేపినవా అందరు పూలతోటి పూజ చేస్తే బామ మనం రాళ్ళ రప్పల పూజ చేసినవా బామ మనము ఎవరు ఈ జన్మలో 3 వరకు కొడుకుల సంతాన బలం బాగి లేదు కావచ్చు బాబా కొడుకులు అంటే చెట్టు మీద దొరికే బలమే పడక తీసుకొచ్చి నీ ఒళ్ళబెట్టి నేను అమ్మని పిలువందిరా బాబాని పిలువందిరా వారింటి కాడ దొరికే చెక్క బొమ్మే పడికే తీసుకొచ్చి నీ ఒళ్ళబెట్టి నేను అమ్మని పిలువందిరా బాబాని పిలువందిరా బామా బామా సుందర దేవి కొడుకులు అంటే బామా పాపం చేస్తే ఫలం కలగది భగవంతుడు మెచ్చాలి ఫలం కట్టాలి బామా ఇలా కొడుకులు అని ఏడితే మనకు గర్భాన కొడుకులు కలుగుతారా అని ఏడితే మనకే వస్తుంది మనమేనా పుట్టుకొట్టు వాళ్ళమా మన గర్భాన కలిగిన వాళ్ళు 2 బిడ్డలు ఉన్నారు పెద్ద బిడ్డ అరుణాదేవికి పెళ్లి చేసి 7 లోతులకి ఎత్తి సాగదోలినాం మరి 2వ బిడ్డ కరుణాదేవికి ఏ పేదింటి కొడుకునన్నా తీసుకొచ్చుకున్నాం ఇష్టం పెట్టుకుంటే అల్లుడే కన్న కొడుకు లెక్క మనం చూసుకుంటే కనుక ఏమి అత్తమా కాదు కన్న తల్లిదండ్రులు లెక్క మన సేవ చేయబోతున్నా బామా ఎందుకు బాధపడతానవే కొడుకులు అంటే నేనేం చేయాలి అంటారా ఇవాళ ఏడ్చినది ఎట్లా పెట్టినాడు కాదు అనురా అందుకే అంటారు చేసుకున్న భర్త మంచోడైతే
భర్తలే మర్చిపోతారు ఒకవేళ చేసుకున్న భర్త లంగో దొంగో తాగువో తోడ తిరిగో తోడైతే చాడిది అవగాడు తమనుస్తుంది రాదా పడితే ప్రాణం పోరు ఉపాసం ఉంటే అప్పుదే ఎవరు పసరగాతే పొద్దు రాదా తెలుగు రెండది మాటలు మాట్లాడితే పని కాదయ్యా అవన్నారు నమ్మినోడు నట్టమైతాడు భగవంతుడు నమ్మినోడు ఈ బాధలేవు అవో చుట్టాలు వెట్లు చూడమది ఎరుపుల వెట్లు ఎచ్చిపోతుంది అన్నారు భార్య భర్తలు కలిసి తిరుపతి తీరంగము ఆనంది మానంది కలిసి కాళహస్తి తిరుగురాని భార్య భర్తలు 7 నాగబండ్లు 7 గాడిబండ్లు 7 వైబండ్లు 321 బండి కట్టుకొని అవో బండ్ల కొలువు తీరిండు భార్య భర్తలగిరా భార్య భర్తలు బండ్ల కొలువు తీరిండు సతీమ పురుషులు ఇద్దరు దేవతలకు బయలుదేరి ఎట్లా పోతున్నారమ్మా సై సై ఇది నా పిల్లవురా నా పిల్లల కనబడతలేదు నీ పిల్లం దుడ్డు నా పిల్లం
మంచిగా తిరుపతి భక్తి నారాయణ పూజలు ఏయ్! నా పేరు అభయస్. నా పేరు పోగేయస్. నా పేరు ఉండేయస్. నా పేరు గుండేయస్. నా పేరు బుట్ట శ్రీకాంత్. నా బుట్ట ఎక్కడిరా? బుడ్డ దూడ శ్రీకాంత్ ఇంటికాడా? ఇక్కడే పేరురా సుందరసేన వారా మనిషి బండి గాడున్నదిరా నీ పెన్లో పెంచుకెళ్ళి పెట్ట బండి ఎందుకు మురికెళ్ళలో పడతాడు నీ కథ అయితేనే మాకరా ఇది పని చేయదు నీ పక్కపోతే పని చేయదు ఇదే కావాలి బయటనే కావాలి అసలే వస్తుంది అత్తగారు ఊరా. అక్కడ చూడండి అరే అక్కడే ఉన్నది. బాగా కుత్తే అంటే బాగా పెడితే బాగా మనిషి ఎక్కడ అరే అక్కడ ఎవరు ఉన్నారు? ఇద్దరు మొగలు ఉన్నారు. నీకు బాగాలేతారు వాళ్ళు. నీకు నాకు అన్నలేతారు. కావాలి ఏమంటారు? ఇద్దరు మొగలు ఉన్నారు. వాళ్ళ దగ్గర పోయి మీ భార్య నువ్వు లీటర్ అని పాల్గొంట పోయి వాళ్ళ లింగాల మీద పోసుకుంటా మంచిగా పూజ కడిగి పూజ పడుతుంది పోతే మీకు సంతానం అవుతుంది. ఎక్కడ అక్కడే పోతారా? పూజ చేయర్రా. అరే అక్కడే ఉన్నాయిరా. ఆడ పెద్ద కోట ఒక లింగాలు వాళ్ళ దగ్గర మారే సంతానం అవుతుంది అవో వాళ్ళు ఎన్ని రోజులు అవుతుందో కనుక లింగాలు మంచిగా అడిగి పూజ చేయాలి. మారే మేము పోగా నువ్వు లేచిపోయి మొక్కతురా. నా పిల్లలు ఇక్కడికి వచ్చిందారా నీ పిల్లలు నాతో రోజులు ఇద్దరం పోతాం. మళ్ళా నాకు మంచి ఏందండి పోతా వినస్తలేదు బావా ఏంది బావ నా మైండ్ డిస్టర్బెన్స్ చేస్తావు మీ అబ్బాయి ఇంగ్లీష్ ఎవరు అనగాబట్టి బాగా నేర్పినట్టున్నాయి నీకు. పోతా పోతావా? తోలుతావా మెల్లగా ఊరు లేదు పోయింది గుడి మీది పాయనమ్మా ఉన్నది బంగారమైన గుల్లలు గండారమైన గుల్లలు కత్తలేదమ్మా రంగవేలు ముగ్గురేసిండ్రు భగవంతుడు పూరి చేతనే ఆనాడు భార్య భర్తలు మాత్రం శృంగారమైన గులు శుద్ధి చేసి గంధారమైన గులు గత్తలు కడిగానమ్మా దేవేంద్ర వనిత కొడుకుని పెరుగుత లక్ష్మణ సంగన మాయల పూరు దేవా సంగమయ్య చూడ నీరు ఒత్తుడు నారు ఒత్తుడు కోటరిస్తుడు వాటర్ ఇస్తాడట
కర్ర పని చేస్తున్నా అని శిరసు కింది పెట్టిండు శ్రీపాదం మీది పెట్టి ఆనాడు మాత్రం అంకారం వదిలిపెట్టి ఓంకార శబ్దముతోటి తీరు పూయెడదరు గనగన గన శంభో సాగుదప్పుడు రాదురా ఆయన చూసిన కంచె నీ పిల్లం ఆగుతలేదు పెద్ద పెద్ద బావి నీళ్ళు పెద్ద కుండల ఇటు తిరిగితే ఈ నీళ్ళు అనుకుంటానవా పెద్ద పెద్ద బావి నీళ్ళు పెద్ద కుండ పెద్ద పెద్ద బావి నీళ్ళు పెద్ద కుండల ఏదైన దేవుడా బాయి ఏదైన దేవుడా రావయ్య తావి పెద్ద పెద్ద బావి నీళ్ళు పెద్ద కుండల పెద్ద పెద్ద బావి నీళ్ళు పెద్ద కుండల ఏదైన దేవుడా రావయ్య తావి హరి బలాదోరి హరి గబోదోరి హరి గబోదోరి హరి బలాదోరి అంజన్న పోయలి అయ్యనే అంజన్న పోయలి అయ్యవేలా రోదోరి హరి బలాదోరి హరి గబోదోరి హరి బలాదోరి హరి గబోదోరి అంజన్న పోయలి అయ్యనే ఓరవారి ఓరవారి ఓ అందులో అనుకుంటావురా పసుపు బండారి తోటి మైసత్రి పొల తోటి పసుపు బండారి తోటి మైసత్రి పొల తోటి మల్లన్న పూయలి ఎయ్యనే లాగన బబరంతి పూయలి ఎయ్యనే లాగని పసుపు బండారి తోటి మైసత్రి పొల తోటి పసుపు బండారి తోటి మైసత్రి పొల తోటి మల్లన్న పూయలి ఎయ్యనే లాగన మల్లన్న పూయలి ఎయ్యనే లాగని పసుపు బండారి తోటి మైసత్రి పొల తోటి పసుపు బండారి తోటి మైసత్రి పొల తోటి మల్లన్న పూయలి ఎయ్యనే లాగన బబరంతి పూయలి ఎయ్య ఏలాయన స్వామి పసుపు బండారి తోటి మైసత్రి పొల తోటి పసుపు బండారి తోటి మైసత్రి పొల తోటి మల్లన్న పూయలి ఎయ్యనే లాగన పూయలి ఎయ్య ఏలాయన స్వామి నీ గురుడు నా గురుడు కొండ కొనాల నీ గురుడు నా గురుడు కొండ కొనాల కోరన్న పూయలి ఎయ్యనే లాగన కోరన్న పూయలి ఎయ్య వేలాయన స్వామి కోరన్న పూయలి ఎయ్యనే కోరన్న పూయలి ఎయ్య వేలాయన స్వామి గార్గారు బండలాట తప్పన్న వాగులాట గార్గారు బండలాట తప్పన్న వాగులాట ఎత్తు బెల్లావు నీది ఎదురు విల్లాలు నీ సమ్మక్క పూయలి ఎయ్యలే లాగన
వలపట వైకుంఠము దావడ బ్రహ్మాండం నట్టడం ఓముల కూసురుడు ఓంకార పతి అరే మరి భగవంతునికి నంది లెక్కలు కొట్టి నాగన్న ముసులు కొట్టి కథలు కథలు అంటే కైలాసం కథలు ఆడుతుంది పట్టాన వాటిని మింగ వర్షమై కుడతాను మరి ఉన్నవాని ఇల్లు కాలిపోయిందా పేదవాని భార్య చనిపోయిందా గట్టి మీద ఉన్న చెట్టుదా చెట్టు మీద ఉన్న పక్షిదా శివుని ఆజ్ఞ లేని శివైన పుట్టదు అంటారు ఎందుకయ్యా తెలిసిన వాళ్ళు శివుని ఆజ్ఞ లేని శివైన పుట్టదు అంటారు మరి ఏ ఉదయం నెట్టి మూర్ఖుడు ఏమంటాడు భగవంతుడు ఎక్కడున్నాడు అంటాడు మరి గాలి రూపి అంటే ఎవరైనా చూపిస్తారా భగవంతుడు ఏదో ఒక రూపంలో వచ్చి మనకు సాయం చేస్తాడు నరుని నమ్మినోడు నష్టపోతాడు భగవంతుడు నమ్మినోడికి బాధలే వండరమ్మా ఎత్తుకపోతాడు అన్నారు ఆ భగవంతుడు నమ్మినోడికి బాధలు ఉంటాయో అన్నారు మరి భగవంతుడు ఆ తల్లి గర్భవాసం ఆ తల్లికి వచ్చిన కష్టమేందో అని భగవంతుడు ఒకసారి యోగిస్తుంది చూస్తే ఎండున్నది బంగారం ఉన్నది ఎడలేని దైవం ఉన్నది ఆడవాడు అద్దాల మెడలు ముఖం గడగ మోయమ్మ మెడలు కాళ్ళు గడగ ఖర్చు మెడలు అన్నారు తల్లి గర్భానా ఇద్దరు